ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఉదయకాల ఆరాధన ఉంది. శ్రద్ధాశక్తులతో మిమ్మల్ని సేవించడానికి వచ్చిన మీ పిల్లల్ని దృష్టించండి. ఇంతవరకు పాటల్లో ప్రార్థనలు నందు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ కొంత సమయం మీ మాటలు మేము నేర్చుకుంటుండగా మీ ఆత్మ సహాయం మాకు ప్రసాదించండి. విన్న వాక్యాన్ని అనాలోచితంగా తండ్రి నేను విడిచిపెట్టకుండా వాక్యాన్ని ఆలోచించి దాని ప్రకారంగా మా ఆలోచనలు మీ వైపు స్థిరపరిచి మీరు మాకు నడవమనిచ్చిన త్రావులందు నడిచి మిమ్మల్ని మహింపరిచేవారిగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ప్రార్థించే అడిగి వేడుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన సోదర సోదరిమణులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములండి. ఈరోజు ఓ మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని అయితే నా మనసు ఎంతగానో సంతోషిస్తుంది. ప్రభు రాకడ గురించిన వాగ్దానం నెరవేర్పులో ఆలస్యం ఉంటుందా? క్రీస్తు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పులో ఆలస్యం ఉంటుందా అనే దాని గురించి ఈరోజు నేర్చుకుందామండి. ప్రతి ఒక్కరు కూడానండి కాలంతో పాటు పరిగెత్తడంలో పోటీ పడుతున్న మానవ ప్రపంచం. వెంటనే ఏవైనా కావాలని అనుకుంటున్నారండి. వెంటనే మనకు స్పాట్లో కావాలి. ఆ జడ్జిమెంట్ అయినా లేకపోతే ఏదైనా మనకు రావాల్సిన బెనిఫిట్స్ లేదంటేనండి, అలాగే మనం ప్రతిది కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా అన్నీ సకాలంగా జరిగిపోవాలని అనుకుంటుంటాం అందరం కూడా. అయితే దేవుని పిల్లలైన వారు కూడా దేవుడు కూడా తమ పట్ల ఆయన ఆలోచనలు, తమ పట్ల ఆయన ఉద్దేశాలు వెంటనే జరిగించి ఉన్న పలంగానే దేవుడు మనల్ని దాన్ని ఏమంటారంటే అది గొప్పవారికి చేసేయాలని, ఆశీర్వదించేయాలని, ఇలా చాలా విధాలుగా మనం అనుకుంటాం. అయితే దేవుడు ప్రతిదీ కూడా ప్రణాళికబద్ధంగా చేస్తాడంటే ఈరోజు మనం అనుకున్నాం కదని వెంటనే చేయడు. మీరు అనుకోలేదు కదని చెప్పి దేవుడు ప్రణాళిక ఏది కూడా ఆగదు. ప్రతిదీ కూడా దేవుడు తన చిత్తమును బట్టి ప్రణాళికను బట్టి అన్నీ చేస్తాడని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది అండి ఎలాంటి ఆలోచన కలిగిన వారికి, అంటే దేవుడు ఇంకా నా పట్ల తన ఆలోచనలు బయలుపరచలేదు, దేవుడు ఇంకా నన్ను తన వాగ్దానాల చేత ఆశీర్వదించలేదు అనుకుంటున్న వారందరికీ ఓ మంచి మాట మీకు చూపించాలనుకుంటున్నానండి. యెహెజ్కేలు గ్రంథం నుంచి 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం పరిశీలన చేద్దామండి. యెహెజ్కేలు గ్రంథం నుంచి 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేనిచ్చు మాట ఎక్కను, ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవారులరా, మీ దినముల్లో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును. ఇదే ప్రభువు యెహోవా అంటున్నాడండి. ఈ సందర్భాన్ని గడిచిన రాత్రిని చదువుకున్నప్పుడండి హిజ్కియా గారికి దేవుడు కొన్ని సూచనలు చేస్తాడండి. తన వాక్యాన్ని చెప్పడానికి ముందు వాళ్ళకి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే చెబుతూ చూపిస్తూ నేర్పించాడు, చెప్పడం. హిజ్కియా గారిని ఏం చేశారంటే ఆయన చెప్తాడు, ఇదిగో నువ్వు ఊరికి త్వరపడని ఇదిగానే బట్టలు మూట కట్టుకుని నేల చూడకుండా వెళ్ళిపోమంటాడు. సాయంత్రం అయ్యేసరికి నీ ఇంటికి గోడ కన్నం వేసి అందులో బట్టలు తీసి మూట కట్టుకొని నీ మొహం కప్పుకో నేల వైపు చూడకుండా వెళ్ళిపోమంటాడు. ఇలా ఎందుకు ఎవరైనా అడిగారు అనుకో మీరు వెళ్ళిపోతారు చెరలోకి, మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇది దీని గురించి దేవుడికి అని చెప్పమంటాడు. అలా చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు మాటలు ఏంటి వినలేదు మనం, దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేశాడా వెంటనే చేయడు కదా అని చాలా లైట్గా తీసుకుంటారు. ఈరోజు ప్రభు వాక్యాన్ని మనం అందరం వింటామండి. వినటం గొప్ప సంగతి ఏం కాదు. విన్న వాక్యాన్ని మనసులో దాచుకోవడం, మనసులో పెట్టుకోవడం, ఓ బంగారం దాచుకున్నట్టుగా, ఫ్రిడ్జ్లో పళ్ళు దాచుకున్నట్టుగా, జ్యూస్ దాచుకున్నట్టుగా, అంటే డ్రింక్స్ దాచుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని కూడా హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తే చాలా బాగుంది. దాని మీద లేదండి వింటాం. అందుకనే వింటంత గొప్ప విశేషం కాదు. అంటే విన్న తర్వాత ఆ మాట నెరవేర్పు కొరకే ఎదురుచూడటం, ఆ మాట కొరకే బ్రతకడం,
ఆ మాట కొరకే జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాస జీవితానికి అది చాలా అవసరమైనది కదా. దీని గురించి మాత్రం మనం చాలా లైట్గా తీసుకుంటాం, చాలా వెరీ లైట్గా తీసుకుంటాం. అసలు వాక్యాన్ని వింటాం మర్చిపోతూ ఉంటాం, వాక్యాన్ని వింటాం దాని ప్రకారం నడవాలనే ఆలోచన కూడా కనీసం రాదు మనకే. ఎందుకంటే ఎన్ని వాక్యాలు విన్న వాక్యాలన్నిటినీ మనం మన జీవితంలోకి అన్వయించుకుని నడుస్తున్నామా అంటే లేదు అని చెప్పాలి. ఇలా లైట్గా మనం తీసుకుంటున్న వాళ్ళకు తీసుకున్నాం. అలా తీసుకుంటున్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట, ఆయన దేని గురించి అయినా ఒకవేళ వాగ్దానం చేస్తే, ఒకవేళ ఆయన దేని గురించి ఒక మాట చెప్తే, అది దీవించడానికి వాగ్దానమైనా కావచ్చు, నాశనం చేయడానికి దేవుని తీర్పు అయినా కావచ్చు, అది లైట్గా తీసుకుంటున్నారు. అందరూ చాలా తేలికగా తీసుకుంటారు. ఏముందో అలాగే చెప్తారే సేవకుడు, అలాగే ఉందో అలాగే చెప్తాడు దేవుడు బైబిల్లో, మనం అన్నీ చేయగలమని లైట్గా తీసుకున్న వాళ్ళ గురించి, అంటే ఈనాటి క్రైస్తులే కావచ్చు, ఆనాటి ఇశ్రాయేలులే కావచ్చు, వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, యెహోవాయైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చే మాట ఎక్కడో ఆలస్యము లేక జరుగును అంటాడండి. అంటే దేవుని మాట ఏది అంత తొందరగా జరగకపోవడం చూసి, వెంటనే దేవుడు అనుకున్న వెంటనే తీర్పు వచ్చే రాకపోవడం చూసి దేవుడు అలాగే చెప్తాడు, లైట్గా తీసుకుంటున్న ప్రపంచానికి. అంటే దేవుడు ఆలస్యం చేస్తాడు తన మాట విషయాల్లో అని అనుకున్న ప్రపంచానికి, అని భావించే ప్రపంచానికి, అలా అనుకుని దేవుడి మాటలు ప్రక్కన పెట్టేసి మనుషులతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవాని నేను మాట ఇచ్చి ఉన్నాను, అది ఆలస్యము లేక ఏం చేస్తాడట, ఆలస్యము లేక ఎక్కడో ఆలస్యం లేక జరుగును అంటాడండి. నిజమే కదండి. దేవుడు దేని గురించి అయినా ఆలస్యం చేస్తాడు కానీ రక్షణ విషయంలో అండి సెకండ్లో మిల్లి వంతు కూడా ఆయన ఆలస్యం అయితే చేయరు. ఆయన మాట విషయంలో కావచ్చు, మనకిచ్చే రక్షణ విషయంలో కానీ అలాగే ఉంటాడండి. దీనికి ఏంటి ఉదాహరణ అని ఆలోచిస్తే, షడ్రకు మేషకు అబద్ధనగా వాళ్ళని దేవుని పట్ల విశ్వాసం చూపించి ప్రాణాలు కూడా లెక్క చేయక రాజాజ్ఞని ఎదిరించారు. వాళ్ళకి కూడా రాజు కూడా కోపం వచ్చింది, తీసుకెళ్ళి మంటలు వేసి మంటల్లో వేసేసేటప్పుడు సహజంగా మంటకి దగ్గర అవుతున్నప్పుడు, అంటే పెద్ద అగ్నిగుండంలో విసిరేసేటప్పుడు ఎలా ఉంటుంది సన్నివేశం అంటే, ఆ పైనుంచి పడుతున్న కొద్ది శరీరానికి వేడికి అయిపోయి మొదట చర్మం వెంట్రుకలు కాలిపోతాయి. దాని తర్వాత ఏమవుతుందండి, ఆ తర్వాత చర్మం అండి చూడండి, ప్లాస్టిక్ని కాలిస్తే ఏదైనా దాని మీద ప్లాస్టిక్ ఎలాగైతే రౌండ్గా చుట్టూ పడిపోతుంటుందో అలా చుట్టూ పడిపోయినట్టు చర్మం కూడా పగిలిపోయి అండ్ అలా చుట్టూ పడిపోయి ఆ కిందనున్న మాంసం, ఆ మాంసంలో ఉన్న మాంసకృతులు, అదే కొవ్వు పదార్థాలు కరిగిపోయి అలా కరిగిపోతూ కాలిపోతూ ఉండాలి శరీరం. ఏమండి అలా ఏం జరగలేదు. అంటే మంటల్లో విసిరేసిన వెంటనే కాలిపోవాలి, ఏం జరగలేదు. ఎందుకు అలా జరగలేదంటే, దేవుడు ఏం చేశాడండి, ఆ సమయం అంతా వారు విసిరేసిన సమయం అందే ఈ ముగ్గురిని ఏం చేశాడండి, తన రక్షణ విషయంలో కానీ కాపుదల విషయంలో ఆలస్యం అయితే చేయడు. దానియేలుని సింహాల బోన్లో వేసేసారండి, సింహాలు గేట్లు తీశారు, ఆ వచ్చి ఆయనకి ఏం కరిసేయా తినేసేయా. కానీ దానియేలు సింహాల బోన్లో పడవేయడానికి కారకులైన వారిని మాత్రం పడవేయగానే ఏమైంది, వాళ్ళు ఇంకా కిందకి రాకమునిపై సింహాలు ఎగిరి వాళ్ళ ఎముకలు కొరికి పిండి చేసినట్టుగా రాయబడింది. అంటే తన భక్తులను కాపాడడంలో దేవుడు ఆలస్యాన్ని చేయడు. దేవుడు తను ఇచ్చిన మాటలు నెరవేర్చడం ఆలస్యం అయితే చెయ్యడు. మరి ఆలస్యం అయిపోతుందని భావిస్తున్న మరి మన సంగతి ఏంటి? ఈరోజు దేవుని వాక్యంలో చాలా వాగ్దానాలు ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి, అవన్నీ లేట్ అయిపోతుందని మనం బాధపడుతుంటాం. దాని సంగతి ఏంటి ఆలోచించండి. నిజంగా నేను అనుకుంటున్నాను, ఆయన ఆలస్యం లేదు అంటే ఆయన టైమింగ్ మనకు తెలియదు అంతే. ఆయన టైమింగ్ మనకు తెలియక ఏం చేస్తాడంటే తొందరపాటు చర్య. దేవుడు ఇంకెందుకు నెరవేర్చుది ఈ వాగ్దానాన్ని అని అనుకుంటుంటారు. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత అది నెరవేర్పుకి ఎంతకాలం పట్టిందండి? పిల్లల కోసం చాలా సంవత్సరాలు పట్టింది. అసలు అబ్రహాంకి అన్నాడు, నీ సంతానం అలా చేస్తానన్నాడు, ఇస్కరేను అలా చేస్తానన్నాడు అండి. ఓ సంవత్సరం పైన పట్టిందండి. ఎవరికి? అబ్రహాంకు పిల్లలు ఇవ్వడానికి ఓ సంవత్సరం పట్టి, వచ్చే ఏడాది కల్లా ఉంటారు బాబు నీకు పిల్లలు అన్నాడా? 99 సంవత్సరాల కాలంలో కూడా అండి ఆయన ఎదురు చూశాడు దేవుడి కోసం. మనకు ఆ ఎదురు చూపులు లేదు దేవుడి మీద అండ్ ఆయన పని మీద, ఆయన చిత్తం మీద మనకు లేవు. వెంటనే జరిగిపోవాలి.
కాబట్టి ఇలాంటి మనుషులు అందరూ అనుకుంటారు అది జరగకపోవడం చూసి దేవుని మాటలు పట్టించుకోవడం మానేస్తుంటారు. మానేస్తే మీకు చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద రిస్క్ ఉంది. అలా మానేయకండి. దేవుడి మాటల పట్ల చాలా శ్రద్ధగా ఉండండి. దేవుడు అంటాడు అక్కడ దాని తర్వాత మాటలోని, ఆలస్యము లేక జరుగును, తిరుగుబాటు చేయవారులారా మీ దినముల్లో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదును అన్నాడు. ఈరోజు తిరుగుబాటు చేసేవారు ఎవరైనా ఆలోచిస్తే, తిరుగుబాటు చేయవారు ఆనాటి కాల ఇశ్రాయేలుతో యూదులతో మాట్లాడుతున్న మాట హిజ్కియా గారు, యెహెజ్కేలు గారు, ప్రవక్త యెహెజ్కేలు గారు, యాజకుడైన యెహెజ్కేలు గారు మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాడు అన్నమాట యెహెజ్కేలుకి, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని. తిరుగుబాటు చేయువారులారా, తిరుగుబాటు చేసేది ఎవరు? వాళ్ళే కాదు, ఈరోజు మనం కూడా. దేవుని వాక్యము విన్నదాన ప్రకారంగా నడవడలేని వాళ్ళందరూ కూడా, నడుచుకోలేని వారందరూ కూడా, ప్రవర్తించలేని వారందరూ కూడా, దేవుని వాక్యానుసారంగా జీవించలేని వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎవరంటే దేవునికి విధేయులో తిరుగుబాటు చేసేవారు. మనం ఎవరండి? దేవునికి విధేయులమో తిరుగుబాటు చేసేవారమా? చెప్పండి. తిరుగుబాటు కింద వస్తాయి కదా పిల్లల మాటలు. పెద్దలు ఎదిరిస్తే తిరుగుబాటు కాదు. పెద్దల మాటలు పిల్లలు ఎదిరిస్తేనే, వారి మాట ప్రకారం ఉండకపోతేనే దాన్ని ఏమంటారండి? అది చెప్పండి, తిరుగుబాటు. దేవుని మాటల్ని పట్టించుకోలేకపోవడాన్ని తిరుగుబాటుతో అంటారు. ఈ తిరుగుబాటు చేయవారులారా నేను చెప్పిన మాట తప్పకుండా జరిగిస్తానంటాడండి. ఏంటి? దేవుడు మాట ఇచ్చిన తర్వాత నేను నెరవేర్చగల సమర్థుడండి. మనం ఎందరికో మాటలు ఇస్తాం, కానీ మనం అయితే మాటల్ని నెరవేర్చడం. కానీ దేవుడు నీకేదైనా వాగ్దానం ఇస్తే, దేవుడు నీకేదైనా భాగ్యాన్ని ప్రసాదిస్తే అది తప్పనిసరిగా నీకై దాచి ఉంచుతాడు. నీకై దేవుడు దాన్ని ఇస్తాడు. మనమైతే దాన్ని క్యాచ్ చేయలేం. అయితే దేవుడు తన మాటల గురించి తప్పిపోయాడని ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యంగా ఉన్న చాలామంది ప్రపంచ ప్రజానీకంలో అపహాసకులు ఒకరు ఉన్నారండి. వాళ్ళు ఎలా అనుకున్నారంటే దేవుని మాటల కొరకు, చూడండి పేతురు గారు రాసిన 2వ పత్రిక నుంచి 3వ అధ్యాయము 4వ వచనం. అపోస్తులుడైన సంఘ పెద్ద అయిన పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను పితరులు నిద్రించినదో మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టు నిలిచి ఉన్నదే అని చెప్పుదరైన మొదట మీరు తెలుసుకునేవారు అంటారు. అపహాసకులండి. దేవుడు లేడనుకునే అపహాసకులు, దేవుడు ఉన్నాడనుకునే తిరుగుబాటుదారులు కూడా ఉన్నారు. అంటే మాటలు లోపడలేను. ఈ అపహాసకులు అంటున్నారు ప్రభువు రాకడను గురించిన వాగ్దానం, ఆయన ఆగమనముల గురించిన వాగ్దానం ఏమైంది అంటున్నారండి. నిజమే కదా? ప్రభు వారు ఏమన్నారండి? ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలములు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని పోదును అన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానన్న ఆయన మాటల్లోని సారాంశం ఏంటంటే, వస్తాను మీకోసం, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళని భూమి మీదకి వస్తాను. నేను ఈ రీతిగా అయితే ఇలా ఎత్తబడుతున్నాను, మళ్ళీ అదే రీతిగా మీ దగ్గరకు వస్తాడు యేసుక్రీస్తు వారని శిష్యులతో దేవదూత పలికే మాటలు కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించిన మొదలుకొని నీటి వరకు అలాగే ఉంది కదా అంటారు. అంటే దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే అది వెంటనే నెరవేరాలనే రూలింగ్ లేదు. వెంటనే జరిగించాలన్న నియమము కానీ ఆజ్ఞ కానీ కట్టడి కానీ ఆయనకి ఎవరు కూడా ఆజ్ఞాపించలేరు, విధించలేరు. దేవుడు చేసిన వాగ్దానాన్ని కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు నిమిషాలు కూడా పట్టొచ్చు జరిగించడానికి. హిజ్కియా గారి చేత చేయించిన వాగ్దానం 65 సంవత్సరాల తర్వాత జరిగిపోయిందంటే గ్యారంటీ చెప్పాలంటే. క్రీస్తుపూర్వం 539లో బబులోను వారిని గురించి చెప్పిన నేను ఆ మాట నెరవేరిపోయింది. బాగా ఆలోచిస్తే దేవుడు కొన్ని వాగ్దానాలని టైం తీసుకుంటాడు. యెషయా గారు చెప్పిన వాగ్దానం, క్రీస్తుని గురించిన వాగ్దానం నెరవేరడానికి ఎంతకాలం పట్టింది? చాలా కాలం పట్టిందా లేదా? పట్టిందండి. ఆయన రాకడ గురించిన వాగ్దానం కూడా టైం పడుతుంది. ఆయన అలాగే ఉన్నాడు కదా అని మీరు ఆలస్యం చేశారనుకోండి, మనం ఆలస్యంగా ఉన్నాం అనుకోండి, నిర్లక్ష్యంగా ఉన్నాం,
సమస్య మనకే. దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా ఆలస్యం చేస్తాడంటే తన భక్తుల్ని శోధనల నుండి తప్పించే విషయాల్లో ఎప్పుడు కూడా ఆయన ఆలస్యము చేయడు. చేస్తే భక్తులందరూ జీవితాలు నాశనం అయిపోతాయని బాగా తెలుసు. ఆయన రక్షణ విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. వాగ్దానాల విషయాలు కూడా ఎప్పుడు ఆలస్యం చేయడు. మరి ఆలస్యం చేయలేనప్పుడు క్రీస్తు వారి రాకడని గురించిన వాగ్దానం ఏమైంది, ఎందుకు ఆలస్యం అయిపోయిందంటే ఏం చేస్తున్నారంటే కొంత అపహాసకులు అపహాసిస్తూ హేళన చేస్తూ వస్తున్న సంగతిని గురించి ఏమంటాం, దేవుడు నిజంగా ఆలస్యం చేసేవాడా? చూడండి, హబక్కుకు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కుకు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కుకు గ్రంథం నుంచి 2వ అధ్యాయము 3వ వచనం. దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతృతపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చెయ్యిగా వచ్చినట్టు. నేను హబక్కుకు గారికి దేవుడు ఇచ్చిన దర్శనం గురించి చెబుతూ ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగునంటాడంటే, నిర్ణయ కాలమున దర్శనం జరుగును అంటూ కింద ఇంకో 2 మాటలు చెప్తున్నాడు, గమనించండి. ఆ వచనంలో ఉన్న కొన్ని సారాంశాన్ని మనం గ్రహించి ప్రయత్నించేద్దాం. ఏమంటాడంటే, సమాప్తమగుటికి ఆ దర్శనంలో ఆయన చూపించిన సంగతి కూడా ఏమవుతుందంట, ఆతృత పడుతున్నాయి. అది కూడా రావాలని ఎదురు చూస్తున్నట. ఇంకేముంది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చిన. అంటే లేట్ అనేది ఉండదు. ఆలస్యంగా వచ్చిన కొనిపెట్టుకో, అలాగే ఆలస్యం ఉంటుందా? జాగు అంటే ఏంటండి, జాప్యము. జాగు అంటే లేట్, ఆలస్యమేనా? ఆలస్యానికి మరో పదవి ఏంటండి, జాగేనా, ఎదురు చూడడం. జాగు చేయక వచ్చును అంటాడు, అంటే లేట్ అవ్వక వచ్చును అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఏంటంటే నిర్ణయకాలం అన్నాడు, అది ఆలస్యంగా వచ్చినా సరే తప్పక జరుగుతుంటాడు, జాగు చేయక వచ్చును అంటాడు. ఈ మాటల్లో ఆ ముఖ్యమైన మాటలు మీరు గమనించాలి. నిజంగా ఈ సంగతిని గురించి ఆలోచిద్దాం. దేవుడు ప్రతిదీ ప్రీ ప్లాన్ చేశాడండి. ఒక్క మనిషి గురించి తన చిత్తం విషయంలో తప్పించి మిగతా వాటి అన్నిటి గురించి కూడా ఏం చేసిన ప్రీ ప్లాన్ సృష్టి అంతా కూడా. మీకు తెలుసో లేదో, ఏ కాలానికి ఏది జరగాలో ఫిక్స్డ్. దాంట్లో మార్పులు చేర్పులు ఎవరు కూడా చేయరు. ఆలోచిస్తున్నారా? నిజం చెప్తున్నానండి. దేవుడు కాలాల్ని సమయాల్ని తన చేతుల్లో ఉంచుకున్నాడు. వాటి తెలుసుకునుట మీ పని కాదని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. నిర్ణయ కాలం అయినప్పుడు అంటూ కొన్ని సంగతులు కూడా బైబిల్ మనం చదువుకుంటాం. ఈ సమయం మీకు గుర్తుకొచ్చాలి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుడు తన కుమారుని కన్యక యందు పుట్టించి అని రాశాడు. అంటే కాలం అనేది ఏది ఎప్పుడు జరగాలో చేసేసాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇతనికి తన వీళ్ళు గురించి, తన చిత్తాన్ని గురించి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఏ కాలంలో పుట్టాలి, నువ్వు ఏ కాలంలో చనిపోవాలి ముందుగా రాసిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలి అనేది నీ నిర్ణయానికే వదిలేశాడు. ఈ నిర్ణయాన్ని దేవుడు తన చేతుల్లో తీసుకుంటే మనం అందరికీ రోబోట్స్లా ఉంటాం. ఈ సృష్టి అంతా తన కంట్రోల్ ఉంది, నువ్వు మాత్రం ఆయన కంట్రోల్ లేదు. నీకు నువ్వంతటిగా నువ్వు ఆయన ఏం చేయాలి, ఆయన కంట్రోల్లోకి రావాలి అన్నదే దేవుని అభిమతం, దేవుని ఆలోచన. నీకు నువ్వుగా రావాలి, ఆయన కంట్రోల్ చేయడు. నీకు నువ్వుగా నీ పైన ఆధిపత్యాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నీకు నువ్వుగా ఆయనకు లోపడాలి. నీ అంతటి నీవుగా ఆయన చిత్తాన్ని జరిగించాలి. దేవుడు కోరుకున్నది బలవంతం చేయడమే. బలవంతం చేసేవాడైతే ఆయన ఎప్పుడో మనల్ని ఏం చేస్తాడండి, తోలు బొమ్మలట్లాగా ఆడించగలడు. ఎవరో దేవుడు. అలా చీక వదిలేసాడు. ఇదేంటంటే నిర్ణయ కాలం అనే దాని గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా దేవుడు నిర్ణయించిన కొన్ని సంభవాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు, రోగాలు, ప్రమాదాలు, యుద్ధ గంటికలు, అంటే ప్రమాద గంటికలు, అంటే మరణాన్ని గురించిన ఆజ్ఞలు, ఇవన్నీ కూడా నిర్ణయం అయిపోయాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం అది మన చిత్తానికి వదిలేసారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు చాలామంది అండి
కరోనాకు భయపడుతున్నారు. ఎవరు చచ్చిపోవాలనేది కూడా దేవుడు ఇచ్చిన మరణానికి ఇచ్చాడే లేదు అవకాశం ఇచ్చేసాడు. చాలామంది అండి చర్చికి లేటుగా వస్తారేమో కానీ, లేకపోతే దేవుని సేవకు లేటుగా వస్తారేమో కానండి, దేవుని ఎదుగు లేటుగా వస్తారేమో కానండి, మనిషి లేటుగా ఇక్కడికి వస్తున్నట్టుగా మరణం మనకి లేటుగా వస్తుందా? మరణం మనకి లేటుగా రాదండి. అది అనుకున్న టైంకి వస్తుంది. అది సెకండ్లు కూడా ఏం చేస్తుంది? అది పర్ఫెక్ట్గా పాటిస్తుంది. నిమిషాలు సెకండ్లు పర్ఫెక్ట్గా పాటించి దాని ప్రకారంగా అది వస్తుంది. మరణం వచ్చేటప్పుడు అండి, కొద్ది రోజులు ఆగిపో, నాకు ఇంకా బోల్డ్ పని ఉంది అంటే అది ఆగిపోద్దా? నీ మాట వింటదా? మన మాట వింటదండి మరణం? ఎవరి మాట వింటది మరణం? దేవుని మాట మన మాట వింటది. కానీ ఇగో ఇంకొకలాగైతే మరణం మన మాట వింటది. ఎలాగో తెలుసా? 2-3 దేని గురించి వేడుకుంటే పరలోకమందున్న నా తండ్రి వలన వారికి అది దొరుకును అన్నాడు. అంటే 2-3 వేడుకుని అంటే పరలోకమందున్న వాటిని ఓపెన్ చేయొచ్చు, పాతాళలోకం ఉన్న వాటిని బంధించవచ్చు అనరు లేదా? సువార్తల్లో యేసుక్రీస్తు వారు సువార్తలు చెప్పారంటే సంఘం అంతా కలిసి ఎవరి గురించి ప్రార్థన చేస్తే దేవుడి చిత్తమైతే అతని ఆయుష్కాలం మీరు పొడిగించడానికి వీలవుతుంది. ప్రార్థన వల్ల అంటే మరణాన్ని ఏం చేయొచ్చు? పోస్ట్ పోన్ చేయొచ్చు. మరణం అనేది తథ్యం, కానీ పోస్ట్ పోన్ చేసే కొంత అధికారం అయితే దేవుడు ఏం చేసే సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అంటూ చెప్పడలేదా సంఘానికి ఇచ్చిన అధికారంలో? గమనిస్తున్నారా? అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? నీకు నువ్వుగా నీ ఎదుటికి వచ్చే మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు, కానీ సంఘం ద్వారా ప్రార్థన చేస్తూ కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటేనండి, నిర్ణయం అయిపోయినది కూడా నిర్ణయ కాలం అనేది ఉంది. దేవుడు ప్రతిదీ కాలంలో ఏది జరగాలి, ఎప్పుడు జరగాలి అనేది ఫిక్స్ చేశారని చెప్పడానికి ఈ మాటలు ఉదాహరణతో చెప్తున్నాను. ఇలా చేయబడిన దాని గురించి ఆలస్యం జరగదు. దేవుడు ఏదైనా ఒకసారి ఫిక్స్ చేశాడు అనుకోండి, నీకు ఆలస్యం అయితే అది ఉండదు, ఆలస్యం జరగదు. అదే అంటున్నాడు, ఆ దర్శనం విషయమే నిర్ణయ కాలమును జరుగును, సమాప్త మగుడికి అది ఏమవుతుందట? ఆత్రత పడుచున్నది. అంటే భూమి కూడా అంటే వ్యాండ్రముతో లయమైపోవడం ఉందా లేదా? మహావ్యాండ్రముతో లయమైపోయిన పేతృపుత్రుడు రాశాడు. అయితే భూమి కూడా ఏం చేస్తుంది? తన విమోచన కొరకు ఇది కూడా ఆతృత ఎదురు చూస్తుందంటే రోమపత్రిక 8వ అధ్యాయం ఉందా లేదా? ఉందా? 8వ అధ్యాయం ఉంటుందండి. దేవుని కుమారులు పొందబోవు సృష్టి కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచు అని రాయబడింది. అంటే దేనికి ఆతృత? తొందరగా నాశనం అయిపోయి మరో స్థితిలోకి వెళ్ళిపోవాలి అని. కానీ అది అనుకున్నట్టు జరగదు, దానికి టైం ఉంది. అంటే దేవుడు ఏది చేయాలన్నా ఓ టైం ఫిక్స్ చేశాడు, నిర్ణయ కాలం అంటాడు. అది ఆలస్యమైనను ఎదురు చూడమన్నాడు, అది జాబు చేయక కూర్చున్నాడు. ఏంటి ఆలస్యంగా అయితే ఎదురు చూడడం మానేస్తారు. ఈరోజు దేవుడి కోసం అందరూ ఎదురు చూడడం మానేశారండి. క్రీస్తుని అక్కడ ఎప్పుడో మనకు తెలియదు, ఎదురు చూడడం మానేసేసారు అందరూ క్రీస్తు కోసం. ఈ క్షణమే కనుక నేను మరణం కనుక ఆహ్వానిస్తే నీ జీవితాన్ని క్రీస్తు దగ్గరికి వెళ్ళగలన నిశ్చయత, ధైర్యం మనలో ఎంతమందికి ఉందండి? చిన్న మరణం వస్తే మనకు వస్తుందని భయం. ఎందుకంటే నరకం గురించి చదివేశాం, దేవుని మాటలు విన్నాం కదా, అప్పుడు భయం పడుతుంది. చిన్న జ్వరం కనుక దగ్గునికి వస్తే, ఎవరికైనా కరోనా తెలిస్తే ఎలా ఉంటుందని భయం అద్దలేదు అప్పుడు. దేవుడా మరి కొంతకాలం ఇవ్వ దయచేసి, నేను ఎంతకాలం వ్యర్థంగా బ్రతికేశాను దేవుడా, నీకోసం బ్రతుకుతుంది తండ్రి, నాకున్న సమస్తానికి ఇచ్చేస్తుంది దేవుడా అంటారా లేదా? భయం పడతారండి ఖచ్చితంగా ఎవడైనా. వాట్సాప్లోని, ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందండి. న్యూ ఇయర్ సిటీలోని డబ్బులు పంచుతున్నారు, ఇద్దరు ఇసిరేస్తున్నారు. ఎందుకు ఇసిరేస్తున్నారు అంటే చెప్తున్న వివరణ ఏంటంటే, తన స్నేహితుడు కరోనాతో చచ్చిపోయాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఈ డబ్బులు నాకెందుకని విసిరేస్తున్నారు. విసిరేయమన్నాడట, వాళ్ళు విసిరేస్తున్నారు. చాలామంది ఏరుకుంటున్నారు, పట్టుకుంటున్నారు, పరిగెడుతున్నారు డబ్బు కోసం. ఎందుకు? వాడి ప్రాణాలే కాపాడిన డబ్బు నీ ప్రాణాలు కాపాడుతుందా? వాడు ప్రాణాలు విమోచించిన డబ్బు నీ ప్రాణాలు విమోచిస్తుందా? ఆయనకు అర్థమైంది, నేను చచ్చిపోతున్న ఈ డబ్బు నా తర్వాత ఇసే పారేయమనగానే పారేసారు వాళ్ళు. ఈరోజు అది అర్థం కాక మనం దాని వెనకథలు వెళ్తున్నాం. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నా తెలుసా? ఏంటి? దేవుడి సన్నిధి కొరకు కనిపెట్టుకోలేక, దేవుడి సేవ కొరకు సిద్ధపడక, దేవుని కొరకు వెళ్ళడానికి ఎప్పుడైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? ఈ క్షణమే కనుక నేను మరణం ఆహ్వానిస్తే ఏం చేయాలి? నేను ప్రభుత్వం ఉండడానికి ఐఎమ్ రెడీ అని అనుకుంటాను. లేదు ప్రభా, నాకు కొంతకాలం కావాలి ప్రభా అనుకుంటే ఏం చేసాం? ఇదిగో ఈ డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నాం.
వాడికి అర్థమైంది, నా డబ్బు నన్ను పడేయరా అన్నారు, పడేయమన్నారు, ఫ్రెండ్స్ని పడేశారు. మరి మీకు అర్థమైతే మీరు పరిగెడతారా అండి? ఈరోజు చాలామందికి భయం వస్తుందండి. చచ్చిపోతున్నాను కానీ తండ్రి నీ దగ్గరికి నేను రాలేనేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో, తండ్రి నిన్ను విడిచి నేను చాలా రోజులు దూరంగా ఉన్నాను కదా, అందుకే నువ్వు నన్ను శిక్షిస్తావేమో అని భయం ఉంటుంది లేదా? ప్రతి వారికి కలుగుతుందండి. చచ్చిపోయేటప్పుడు ఇదిగో ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు నా ప్రభువు దగ్గరికి వెళ్తానన్న ఆ ధైర్యం ఇప్పుడు మాట్లాడతాం ఊరకనే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం, మరణ సమయం వచ్చినప్పుడు మాత్రం ఉంటుందండి. చాలా భయపడి నేను చూశాను చాలామందిని భయపడిపోయారండి. నాకని సీనియర్ మోస్ట్ ఒక ఆయన తాత, ఆయన కూడా భయపడిపోయారంటే మరి ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే ఆయన రాకడని గురించిన వాగ్దానం ఆలస్యం అవుతుంది కదంటే మీరు ఏం చేశారు? అలక్ష్యంకి వెళ్ళిపోయారు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఆలస్యం అవుతుంది కదా, ప్రభు ఇప్పుడు రాడు, ఇంకొక 60-70 ఏళ్ళు బతికివచ్చు, ఈ 60-70 ఏళ్ళు అన్ని సంపాదించి సుఖంగా అనుభవించేద్దాం అనుకుంటున్నారు మీరు. దేవుడు ప్రకటించేసాడు. మీరు దేవుడి కోసం ఏ క్షణం కొరకైనా ఎప్పుడు సిద్ధమే అన్నట్టుగా లేవు. కొన్ని విషయాలు మనం అర్థమైపోతుంటుంది, కొన్ని విషయాలు స్కిప్ చేస్తుంటాం. కొన్ని పరిచర్యలు, కొన్ని రకాల సేవా కార్యక్రమాలు, కొన్ని రకాల ఆరాధనలకు మనం స్కిప్ చేస్తుంటాం. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అండి, ఇంక ఇప్పుడెప్పుడే రాడలే ప్రభు, ఇంకొంతకాలం మనం అన్నీ చక్కదిద్దేసుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటాం, అప్పుడు దేవుడి సేవలో మునిగిపోదాం అనుకుంటాం. ఈలోగే రాకడొస్తే, ఈలోగా మీ కొరకు పిలుపు వస్తే, ఏ పిలుపు? అంత్యకాల పిలుపు వస్తే ఏమవుతాం? అంతేనా? దొరికిపోతుంటే ఆలస్యం అవుతుందా? ఆలస్యం అయిపోయిందని వెనక ఒక టైం ఇచ్చాడండి, ఆ టైం ప్రకారంగా రాలేదనుకోండి ఆలస్యం అనుకోవచ్చు. యేసుప్రభు రాకడాని గురించి నేను టైం ఏమి చెప్పాడు ఏంటి? బైబిల్ గ్రంథంలో నేను ఇగో 2000 సంవత్సరాల తర్వాత వచ్చేస్తానని చెప్పాడా? 1000 సంవత్సరాల తర్వాత వచ్చేస్తానని చెప్పాడా? 500 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పాడా? ఇగో మీకెందుకు నేను వచ్చేస్తాను ఉన్నపల్లంగా వెళ్ళి అక్కడ అటెండెన్స్ చేసుకుని రావడం, మిమ్మల్ని లాక్కి వెళ్ళిపోవడం చెప్పాడా? ఎవరైనా అపోస్తులతో ఏమైనా టైం మెన్షన్ చేయలేదు. ఏం చెప్పాడైనా? నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ముగింపు? అది ప్రకటన గ్రంథం ముగింపులు ఏముంటుంది చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన మాటలు చూడండి. ప్రభువారు ఏం చెప్తారో చూడండి. అవును, ఇక 22:20 ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్మంటే అర్థం ఏంటి? మరణాత. మనోళ్ళందరండి చాలామంది ఏదో పరలోకి వెళ్ళిపోయినట్టుగా పిలుస్తుంటారు బైబిల్ మిషన్ అందరూ సహోదరులు. ఏమంటారండి వాళ్ళు ఎలా పిలుచుకుంటారండి అంటే ఒక్కొక్కరు రకమైన పిలుపు అలవాటు అయిపోయింది. ఇది పిలుపు కింద మార్చేసుకుంటారండి. సిద్ధపాటు ఏమైందండి? బైబిల్ మిషన్ వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఇప్పుడు కూడా ఈ బైబిల్ మిషన్ వాళ్ళు ఒకరినొకరు ఎదురైతే ఏం చెప్పుకుంటారు? వాళ్ళు క్రీస్తు సంఘంలో అయితే వందనాలు చెప్తారు. బైబిల్ మిషన్ వాళ్ళు మరణాత అంటే అర్థం ఏంటి? నువ్వు మా ఇంటికి త్వరగా రా అని ఇంటికి వెళ్ళడం కాదు. ఎవరిని పిలిచినట్టండి? ప్రభు అయిన యేసు త్వరగా రా అని ఈయన పిల్లడం ఏంటి? ఎవరిని పిల్లలు? ఇప్పుడు ఆయన పిల్లలు. కానీ వీళ్ళు పిలుచుకుంటారు. ఇంకొన్ని సంఘాలు ఉంటాయండి, వాళ్ళు ఏమంటారండి? షాలోమ్ బ్రదర్, షాలోమ్ సిస్టర్. షాలోమ్ అంటే సమాధానం బ్రదర్, సమాధాన సిస్టర్ అంటారు. షాలోమ్ అంటే అదే కదా, శాంతి సమాధానం. మనం ఏమైనా పిలుచుకోవాలి? గ్రీటింగ్ వర్డ్స్ ఏమైనా బైబిల్లో? క్రైస్తవులు ఒకరొకరు ఎలా పలకరి గ్రీటింగ్ చేయాలి? మరణాత అనాలా? షాలోమ్ అనాలా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అనాలా? ఏమనాలండి? వందనాలు అనాలా? వందనాలు. కానీ వాళ్ళు ఎలా అన్నారండి? అఫ్కోర్స్ ఏదైతే ప్రభు అయిన యేసు త్వరగా రా అంటున్నారు. ఎవరో అలా అంటున్నారు. ఏంటి త్వరగా రా అనడం కంటే త్వరగా రమ్మడం కోసం పని చేయడం మంచిది కదండి. అంటే యేసు ప్రభువారు నేను త్వరగా వచ్చేస్తాను రా అబ్బాయి అన్నాడు, త్వరగా వచ్చేస్తానమ్మా అన్నాడు. ఎప్పుడు వస్తా ప్రభు అంటే టైం చెప్పేటి? 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదంటే చెప్పిన టైం కంటే దాటిపోయిందిరా బాబు, ఆలస్యం అయిపోయింది అని అనుకోవడానికి ఆయన టైమే చెప్పలేదు. ఆయన టైం చెప్పగా ఈనాటి సేవకులు విశ్వాసులు ఇగో ఇలా పాడైపోతున్నారండి.
ఆయన రాకడ ఆలస్యం అయిపోతుంది కాబట్టి మనం ఇంకేదైనా చేసుకోవచ్చు అనుకుంటున్నానండి. దానికోసం యేసుప్రభువు తన సువార్త బోధనలో 2 ఉపమానాలు చెప్పారు. ఒకటి అండి దాసుల కోసం. ఓ ఇంటి యజమానుడు ఏం చేసిందండి, తన ఇంటి పెద్ద దాసుని పిలిచి ఇంటిని గురించి అప్పచెప్పి బయటికి వెళ్ళాడు, దేశాంతరం పోయాడు. నా యజమానుడు రావడం ఆలస్యం చేస్తున్నాడు అనుకుని ఈ దాసుడు ఏం చేశాడు ఏంటంటే, పెద్ద దాసుడు తినుచూ త్రాగుచూ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆయన అనుకోలేని సమయంలో ఇంటి యజమానుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి, ఈ దాసుడు ఇలాగా తన ఇష్టం వచ్చినట్టు ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి దాన్ని చక్కదిద్దపడం చూసి ఆ దాసుడికి శిక్ష విధిస్తాడా లేదా? అర్థమవుతున్న మాటలు. ఈ దాసుడే దేవుడు సేవకులు. ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్న బోధనలు ప్రభువు రాకడ కొరకు మనుషుల్ని సిద్ధపరచాలి. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా పరలోకం వెళ్ళేలాగా నీ ఆ బోధలు ఉండాలి. అర్థమవుతుందండి? అలా కాకుండా ఇహ సంబంధమైన వాటి పట్ల మనం తిప్పేశారనుకోండి, ప్రభు రాకడ కొరకు ఎవరు సిద్ధపడతారో? ఈరోజు ఎవరంటే నిజంగా ప్రభు రాకడ వస్తే ఈ క్షణం అంది నేను ఎత్తపడాలనుకుంటారు చెప్పండి. ఎవరికైనా ఉందా? ప్రభు ఇంకొంత ఆలస్యం అవ్వాలి ప్రభు, నా కొడుకు పెద్దోడు అవ్వాలి, ఆడు ఉద్యోగం చేయాలి, ఆడికి పెళ్లి చేయాలి, ఆ మనవలు చూసి రావాలి ప్రభు, అంతవరకు కొంచెం నువ్వు ఆలస్యం చేయ ప్రభు అనుకుంటాను లేదా? మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వాలి ప్రభు, మన కోరికలు అలా ఉంటాయి అంతే కదా. ఏడు ప్రభు ఎప్పుడు నువ్వు వచ్చేస్తావా? ఇంకొంచెం ఆలస్యం చేయ ప్రభు, ఇల్లు కట్టుకోవాలి, రిటైర్మెంట్ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇంత ప్రభు అప్పుడే త్వరగా అంటే అనుకుంటారు లేదా? మన ఫీలింగ్ అదే, బయట చెప్పంగానే మన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటండి, ఈ లోకాన్ని గురించి మనం ఆలోచించే మన భవిష్యత్తులో అనేది ప్రభువా నువ్వు ఆగు, నువ్వు అప్పుడే రావద్దు, ఇది నాకు ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఎక్కడ? భూమి మీద. ప్రపంచవ్యాప్త క్రైస్తవులు ఆలోచన సరళతే కదండి, అందరూ ఆలోచన విధానం అలాగే ఉంది కదా. అవునండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ క్షణమే ప్రభువు చేరుకోవాలన్న ఆలోచన లేదండి. దాసుల గురించి అలాగే ఉంది. చాలామంది సేవకులండి సంఘాన్ని ఎప్పుడు మండుతుండేలా చేయాలి, ఎవరిని కాపాడదాం, ఎవరిని రక్షిద్దాం, అయ్యో నశించిపోతుంది ప్రపంచం, ఎవరి గురించి కన్నీరు కాచి విలపించి ప్రార్థన చేద్దాం లేదు, ఎలా ఎంజాయ్ చేద్దాం, ఏ ఒడ్డుకు తిందాం, ఎక్కడ తిందాం. ఈరోజు ప్రీచింగ్స్ వెనకాల టార్గెట్స్ అవే కదండి. సోదరులు గమనించండి, ఇది దాసుల గురించి అయితే విశ్వాసుల గురించి కూడా చెప్పాడండి. సిద్ధపడమంటే మనలో ఎలా ఉంటారండి? సిద్ధపడమంటే మీకు తెలిసింది కదా, పరలోక రాజ్యం కోసం అంటే సిద్ధపడేవాళ్ళు, పరలోకం కోసం ఎదురు చూసేవాళ్ళే ఎలా ఉంటారో ఒక ఉపమానం చెప్పారండి. పెండ్లి కుమారుడు గురించిన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పారు. 10 మంది ఏమో కన్యకులు, ఆ కన్యకులు ఒక 5 ఏమో బుద్ధి గలవాళ్ళు, ఇంకో 5 బుద్ధి లేని. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే దీవిటీలు పట్టుకున్నారు, ఆరిపోకుండా దానికి ఏం చేశారండి, నూనెలు కూడా పట్టుకున్నారు. బుద్ధిలో ఏం చేశారు, దీవిటీలు పట్టుకున్నారు, నూనెతో పట్టుకోలేదు. మనలాంటి బ్యాచ్ చేయాలట ఈరోజు, క్రైస్తవులు లాంటి బ్యాచ్ చేయాలి కూడా. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు ఎవరి కోసం? ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభుత్వం ఉండడానికి సిద్ధపాటు అయితే లేదు, ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడో వస్తాడో అప్పుడు సిద్ధపడదాం అనుకుంటారు. అల్లుడు వచ్చిన తర్వాత వంట మొదలెట్టడానికి ఎలా ఉంటుంది? డబ్బులు పోలవుతలేదా? అల్లుడు రాకముందే సిద్ధం చేశారు, కూతురు రాకముందే ఏం చేయాలండి, సిద్ధం చేశారు. కోడలు వచ్చిన తర్వాత బాత్రూమ్ కడుతుంటే ఎలా ఉంటుంది? ఏంటి ఇలాంటి వాళ్ళు బాబు బాత్రూమ్ కూడా కట్టలేదు ఎంతవరకు అనుకుంటలేదా? పరుగు పొందలేదా? మనం కూడా దేవుడి పట్ల ఇలా ఉదాసనకి వ్యవహరిస్తే పరుగు పోతాయండి. అంటే పరుగు కాదు, యాక్చువల్ జీవితం నాశనం అయిపోతుంది, పరుగు కాదండి. ప్రియమైన దేవుని పిల్లలు, కొత్త కోడలు బయటికి వెళ్తే ఎంత అసహ్యం అండి, ఎంత పరుగు తెలుగు తక్కువదానం అండి అనుకుని యాడలు కూడా అలాగే వేసి టీవీ ఆడదు. అందుకని ముందుకని బాత్రూమ్లు కట్టుకోవాలి. మనం సువార్తకి వెళ్ళినప్పుడు అండి, సువార్తలు చూసానండి, ఆత్మగౌరవ నిలయం ఎక్కడ వేసారండి? మన సువార్తకి వెళ్ళాం కదండి, అదే ఊరండి, అది గజపతి నగరం మండలంలో క్యాషోపాలెం ఏది ఉందండి, ఆ ఊర్లోనండి బాత్రూమ్ల మీద ఏం రాశారంటే లెటర్ల మీద ఆత్మగౌరవం ఏమిట. ఎక్కడ? బాత్రూమ్ ఆత్మగౌరవ. ఆత్మకు బాత్రూమ్కి ఆత్మ ఉంటుందా? ఆత్మగౌరవ యాత్ర, ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసారు. ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. సరే, నా టాపిక్ నేను బయటికి వెళ్ళేది ఇందులో ఉన్నాను, మీరు చదకండి. ఈ ఆత్మగౌరవం అనేది బాత్రూంలో ఏంటంటే బయటికి వెళ్ళి బహిర్భూమి కార్యక్రమాలు చేయడం పరువు తక్కువ కాబట్టి దాన్ని ఆత్మగౌరవం అంటారు. నేను ఎందుకు మాట చెప్పంటే, మీ ఇంటికి వచ్చి కోడలు కూతురు బయటకు వెళ్తే, మీరు బయటకు వెళ్తే మీ పరువులు పోతాయి కాబట్టి సిద్ధపడండి బాబు, కట్టుకోమన్నారు. శౌచాలయం, సింపుల్గా చెప్పాలంటే ఏంటనేది శౌచాలయం.
దేవుడి కొరకు నువ్వు కూడా అలా సిద్ధపడరా బాబు, నేను నువ్వు కట్టుకోరంటే సిద్ధపడలేదు. ఆ బుద్ధి లేని కన్యకల్లా మనం ఏం చేస్తుంటే ఎప్పుడో వస్తాడులే పెళ్లి కొడుకు, ఆయన కోసం ఎదురు చూడడం కంటే కాసేపు పడుకుంటే గ్లామర్ వస్తుంది. అలాగే ఫీల్ అయ్యి పడుకుంటారు కదండి. పాపం వీళ్ళైతే బుద్ధి కలిగిన వాళ్ళు పడుకోలేదండి. కళ్ళు ఇబ్బంది అవుతున్నా సరే ఎప్పుడో దొరికి అలా ఎదురు చూస్తున్నాను నూనెలు వేసుకుంటూ. ప్రభు మరి పెళ్లి కుమారుడు వచ్చాడు, గేటు తెరవబడింది, సిద్ధపడిన వాళ్ళు ఏం చేశారండి, వెళ్ళిపోయారు. సిద్ధపడలేని వాళ్ళు అయిపోయారు. ఈరోజు ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, ప్రభు రాకడ గురించిన వాగ్దానం గురించి ఎదురు చూసే సోకాళ్ళు క్రైస్తవులు, ప్రభుతో పాటు ఉండాలి, పరలోకంలో నిత్యత్వం చేరుకోవాలనుకున్న ప్రతి వారు కూడా ఇలా సిద్ధపడకుండా ఈ బుద్ధి లేని వాళ్ళలాగానే నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇది విశ్వాసుల కోసం. అంటే ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటూ ఈరోజు మనందరూ కూడా మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నామంటే దిగదార్చుకుంటున్నాం. మన ఆత్మీయతను మనం కూల్చుకుంటున్నాం. మన భక్తికి మనమే సమాధి కట్టుకుంటున్నాం. మన జీవితాన్ని మనం ఏం చేస్తుంటే చేతులరా నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే నిర్లక్ష్య భావం వస్తుంది మనలోనే. దేవుని సేవ పట్ల, దేవుని సన్నిధి పట్ల అంతటా నిర్లక్ష్యం. అందుకనే మనం చూడండి, మనకు అర్థమైపోతుంది నిర్లక్ష్యం లేని వాళ్ళు ఎవరో, శ్రద్ధ కలిగిన వారు ఎవరో, అశ్రద్ధ కలిగిన వారు ఎవరో మనకు అర్థమైపోతుంది. మన పనులే మన గురించి సాక్ష్యం ఇస్తాయండి. మనం ఎలాంటి వరం అనేది ఏం చేస్తుంది, మన పనులే, మన మాటలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మన విశ్వాసం ఏ పాటిది, మన భక్తి ఎలాంటిది, మన నీతి ఎలా ఉంటుంది అనేది ఇదే సాక్ష్యం ఇస్తుంది. మీకు అర్థం కాలేదు కానీ నిజంగా ఇలాంటి వారి కోసం చెప్పారు. అక్కడ ఏం రాయబడిందండి, సిద్ధపడమని రాయేశారు. హబక్కూకు గ్రంథంలో మాట ఏంటంటే 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 3వ వచనం చదవండి. ఇంకో మాట చూద్దాం. ఆ దర్శన విషయం నిర్ణయకాలం జరుగును, సమాత్మం గురికి ఆదురుపడుచును, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టము. అది ఆలస్యంగా వచ్చిన కనిపెట్టము. దేవుడు క్రీస్తు రాకడం గురించి వాగ్దానం ఆలస్యం అయినా నువ్వేం చేయాలి, కనిపెట్టాలి. ఆయన టైం ఇవ్వలేదు. ఆయన టైం ఇచ్చి చెప్పి రాలేదు అనుకోండి, అది తప్పు. వస్తానన్నాడు అంతే క్యాజువల్గా. అంటే ఎప్పుడైనా రావచ్చు. వస్తానన్నాడు, ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు. నువ్వేం చేయాలి, కనిపెట్టుకున్నావు నీ పని. మనం కనిపెట్టడం విషయంలోనే నిర్లక్ష్యం. మనం ఏమనుకున్నాండి, ఇప్పుడే వచ్చేయాలి, అలా రాలే కాబట్టి లేట్ అయిపోయింది అనుకుంటున్నాను. లేట్ అయిపోయిందా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడండి. ఆయన ఏదైనా కార్యాన్ని ఏం చేస్తాడంటే తప్పక జాగు చేయక చేస్తాడు. నిర్ణయ కాలంలోనే దాన్ని చేస్తాడు. అలాంటి దేవుడు. ఎందుకండి ఆలస్యం అనుకుంటారు మీరు? ఒకవేళ ఆలస్యం చేసిన ఎవరి కోసం చేస్తున్నాడు ఆలస్యం? ఎవరి కోసం చేస్తున్నాడండి? ఇగో విశ్వాసం సన్నగిలిపోయి, భక్తి పాడైపోయి, లోకం మీద మనసు పెట్టించుకుంటున్నా మన కోసమే కదండి, నీకోసమేనమ్మా. ఆయన వచ్చాడు అనుకో, మొదట ఎగిరిపోయేది ఎవరు ఎగిరిపోతారటండి? మొదట పాతాళానికి వేదనకరమైన చోటుకు వెళ్ళిపోయింది ఎవరు వెళ్తారు? తీర్పు దేవుని ఇంటి నుండే ఆరంభమగు కాలము వచ్చినది. మొదలు పెట్టడం, అదే నరకడం మొదలు పెడితే, చంపడం మొదలు పెడితే, శిక్షించడం మొదలు పెడితే సంఘం నుంచే స్టార్ట్ చేస్తాడు దేవుడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడండి? మన దగ్గర నుంచే. ఆయన ఎరిగి ఆయన కొరకు బ్రతక్క ఆలస్యం చేస్తున్నాడంటూ నువ్వేం చేస్తావు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, నీ దగ్గర నుంచే మొదలు పెడతాడు. ఆలోచిస్తున్నా నా మాటల్ని. సిద్ధంగా ఉండాలండి. నీ విశ్వాసం ఎప్పుడు ఆగిపోలేని జ్యోతిలాగా వెలిగిపోతూ ఉండాలి. దేవుడి కొరకు నీ సేవ తత్పరత ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడానండి నిత్యము ఫలం ఇచ్చే చెట్లకు ఉండాలి. నీవు సేవా విషయాల్లో ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల ఉండాలని దేని గురించి చెప్పాడు? నీటి యొరం నాటబడిన చెట్టు కోసం. దేవుని వాక్యాలు నిరంతరం నీళ్ళు మండుతూ ఉంటే, దేవుని వాక్యం నిరంతరం నీళ్ళు ఉంటే ఏం చేస్తుంటే ప్రతిరోజు దేవుడి కోసం ఫలిస్తాం. ఆ నీటి ప్రక్కన ఉన్న చెట్టుకి కావలసిన పోషకాలన్నీ లభించి ఎలాగైతే అది నిత్యము తన కాలమందు ఫలమిస్తుందో మనం కూడా అలాగే ఫలమిస్తాం. దేవుని సేవ అంటే అలాగే పడతాం, అలాగే పరిగెడతాం, అలాగే దేవుని కోసం ఏం చేస్తామండి, శ్రమిస్తాం. ఈరోజు అలా శ్రమించలేని పరిస్థితి మన జీవితాలు ఉన్నాయి. అవునా కదా? ఫలించట్లేదు. మొన్న మీకు మాట చెప్పా, ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపించింది, ఓ చెట్టుకు నీరేస్తే ఒక టైంకి అది కాయ కాస్తుంది నమ్మకం ఉంది. ఓ టైం వచ్చినప్పుడు ఓ జంతువు కనుక మనం ఏదైనా ఆహారం ఇస్తే అది మనకు విశ్వాసం చూపుతుంది, నమ్మకం కూడా ఉంటుంది. కుక్క కనుక మనం వేసేమనుకోండి, విశ్వాసంతో రాత్రి అంతా కాపాడుతుంది. మనకి ఎన్ని వాక్యాలు చెప్పినా సరే దేవుడికి సమయం వచ్చేసరికి
ఫలించవలసిన సమయం, ప్రయాసపడవలసిన సమయం, ప్రభువును గణపరచవలసిన సమయం వచ్చేసరికి మనం ఏం చేసామండి? వెనకడుగు వేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసము డ్రాప్ అవుట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. మన క్రియలు దేవుని సరైనగా కనపడట్లేదు. అసలు ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? నువ్వు ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నా ఆయన వాగ్దానాల గురించి. సరే, ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? నీవు అనుకుంటే ఆయన టైం చెప్పలేదంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు అంటారు. ఒకవేళ నువ్వు అనుకున్న టైంలో నువ్వు చేయాలి కదా, 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, రాలేదు నువ్వు అనుకున్నా. ఎందుకు రాలేదు? ఇక ఈ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలోనే, పేతురుకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మాట చెప్పండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. మీరు అనుకుంటున్నారు ఆలస్యం అని, అది ఆలస్యం కాదు. నిర్లక్ష్యంగా ఆలస్యంగా ఉన్న వారందరినీ ఆదుకోవడానికి అని ఆయన అనుకుంటున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల్ని గూర్చి ఆలస్యం చేయబడు కాడు. ఏదైనా సరే దేవుడు తన వాగ్దానాల గురించి ఆలస్యము చేయుడు. దేవుడు తన వాగ్దానాలని అనుకున్న టైంకి, అనుకున్న విధంగా, అనుకున్న వ్యక్తులకి ఏం చేస్తాడండి? జరిగిస్తాడు. ఖచ్చితంగా ప్రతిరోజు మనకి కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అనేవి గ్రహిస్తుంటాం. పైన వర్షం పడితే కిందకి నీరు ఎలాగొస్తుందో, ఏమండి, ఇంకేముంది? తూర్పును సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడు, పడమని ఎలాగైతే అస్తమిస్తాడు, ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. ఇదెంత సత్యమో ప్రభువు తన వాగ్దానాల్ని నెరవేర్చడం కూడా అంతే సత్యం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ అంటే ఓ మాట చెప్పాడండి. కానీ అంటే ఇంకేదో ఉంది, చాలా తేడా జరిగిపోతుంది. ఆయన మాట ఇచ్చి వెంటనే వచ్చేస్తే ఇప్పటికి జనాభా ఎవరు ఉండరు. యేసుప్రభువు మాట ఇచ్చి అప్పుడే వచ్చేస్తే 2000 సంవత్సరాలకు వస్తే ఈరోజు మనం ఉంటామా? ఉంటాం. కాబట్టి ఆయన ఏం చేసింది? కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల, మన ఎడల, క్రైస్తవుల ఎడల దీర్ఘశాంతము గలవాడు అన్నాడంట. అంటే ఈ మాటకి సరైన సూటబుల్ వర్డ్ ఒకటి ఉంటుందండి. ఆ మాట చదివిన తర్వాత, ఈ మాటతో చూసిన తర్వాత నాకు చాలా బుర్ర తిరిగినంత పని అయిపోయిందండి. మీకు కూడా అలాగే అయిపోతుంది. ఎందుకంటే దేవుడు మాటలు అర్థమైతే నిజమే కదా అనిపిస్తే మనం చూడండి. 26 యెషయా గ్రంథం నుంచి 10వ వచనం. యెషయా గ్రంథం నుంచి 26వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే ఎవరో నశించుకోకూడదని చెప్పి తన వాగ్దానాల గురించి ఆలోచన చేస్తుంటే మనం ఏం చేసి ఇదే చదువు అనుకొని ఇంకా నిర్లక్ష్యంగా బతుకుతున్నాం. 26 యెషయా గ్రంథం నుంచి 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రంలో నివసించడం యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. చూడండి ఆ మాట. అంటే దేవుడు దుష్టులకి ఏం చేశాడంటే దయ చూపిస్తున్నాడు. దుష్టులు అంటే ఎవరండి? దేవుడిని విడిచిపెట్టిన వారు దుష్టులు. దైవాత్మ లేనివారు అంటే దైవ లక్షణాలు లేనివారు వారందరూ దుష్టులే. దుష్టులకు దయ చూపిస్తున్నాడంటే ఎవరునూ నశించిపోకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడండి? దయ చూపిస్తున్నాడు. ఏసుకెళ్ళ గ్రంథం అంటాడు 18వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసండి? పాపి తన దుర్మార్గతను బట్టి చనిపోవడం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం. ఎవ్వడో వాడు పాపంలో చచ్చిపోవడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను మన అందరి పట్ల కూడా దేవుడు అదే ఆలోచన, విశ్వ మానవాళ్ళందరి పట్ల అదే ఆలోచన. ఎవడో వాడి పాపంలో చచ్చిపోవడం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు నీ పాపంలోనే ఉంటున్నావేమో, నీ పాపంలో దేవుడు చచ్చిపోవడం ఇష్టం లేదు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నీ తనువు చాలించుకుని తన దగ్గర రావాలనేదే తన ఇష్టం. నువ్వు మాత్రం ప్రభు అక్కడ ఆలస్యం అయిపోతుంది, నేను ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటూ లోకం వైపు ఎదురు చూస్తున్నావు. అలా ఎందుకు చూస్తున్నావు? మార్చుకోండి. దుష్టులకు దయ చూపిన వారు నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రము. క్షేత్రము అంటే ఏంటండి? క్షేత్రము అంటే పొలం. ధర్మం నివసించే క్షేత్రం అక్కడంటే దేవుని నీతి న్యాయాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు భూమి మీద ఉన్నాయి లేదా? ఈ భూమి మీద దేవుడి నీతి న్యాయాలు కలిగిన చోట నిన్ను పెట్టినప్పుడు కూడా, దేవుని సంఘంలో ఉన్నప్పుడు కూడా యెహోవాను గురించి ఆలోచించక ఇంకా అన్యాయమే చేస్తున్నారు. ఒకరికొకరు ఇంకా అన్యాయమే చేస్తున్నారు దేవుడి పట్ల. దేవుడు ఇచ్చిన వనరులన్నీ వాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుంటే నీకోసం బ్రతకడం అన్యాయం కాదది. సహోదరులు ఒకరికొకరు అన్యాయంగా గుద్దులాడుకొని చని ఆ పౌలు గారి పత్రికలు చెప్తారు.
అంటే దేవుడు మనకి నీతి నేర్చుకోవడానికి టైం ఇచ్చాడండి. ఏమండి, నేను మిమ్మల్ని అడుగుతుందని ఒక ప్రశ్న అడుగుతున్నా, బాగా సమాధానం చెప్పండి. దేవుని నీతిని ఏం నేర్చుకున్నారండి మనం? దేవుని నీతిని ఏం నేర్చుకున్నారు? నీతి అంటే ఏంటండి? దేవుని నీతి ఏంటి? నా నీతిని నేర్చుకున్నారు. దుష్టులకు దయచూపినను వారు ఏమంటున్నారు? నా నీతిని నేర్చుకున్నారు అంటారు. ఆయన నీతి ఏంటి చెప్పండి? మీకే ప్రశ్న వేసానండి. హబక్కు గ్రంథంలోనండి 2:11 వచ్చి ఉంటుంది. ఏముంటుందంటే, గోడలోని రాళ్ళు నడకొడుతుంటే దూరంలో వాడికి సమాధానం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ గోడలు, ఈ ద్వారబంధాలు ఇవన్నీ మాట్లాడుకుంటాయి. అవి మాట్లాడుకుంటున్నాయి. గోడలు ఏమో మొరపెడుతుంటే ద్వారబంధములు అంటే గోడలు ఉన్న దూరములు అంటే అడ్డుకర్లు వేస్తారు కదండి కప్పు నిలబడ్డానికి, అవి సమాధానం ఇస్తున్నట్ట. మరి నేను మీకు అడుగుతుంటే మరి మీరేం సమాధానం చెప్పట్లేదు? చెప్పండి. దేవుని నీతి ఏం నేర్చుకున్నారు? నీతి అంటే ఏంటి? మొదటి ప్రశ్న, నీతి అంటే ఏంటి? దేవుని నీతిని ఏం నేర్చుకున్నారు? చెప్పండి అమ్మా. నీతి అంటే తెలియదు. స్వనీతి అంటే చెప్పండి. అబ్రహాం గారు దేవుని ఏమను అది నీతి నేర్చుకోండి. స్వనీతి అంటే ఏంటి? నా ఇష్టాన్ని, నా సంతోషం నేను బ్రతుకుని ఎవరైనా పోయినా నాకు అనవసరం. ఇది స్వనీతి. దేవుని నీతి అంటే ఏంటిది? దేవుని నమ్మి అందరి పట్ల దేవుని ప్రేమను, దేవుని న్యాయాన్ని చూపించేలాగా వారికి మన సేవలు అందించి దేవుని మహింపరచడమే దేవుని. అబ్రహాం నమ్మి ఏం చేసి దేవుడి పట్ల క్రియ చేసేది లేదా? నా నీతిని నేర్చుకోరంట. అంటే మనుషుల పట్ల మనం ఎలా ఉండాలి, నీతి న్యాయాల పట్ల ఎలా నడుచుకోవాలి, ఆ క్రియామూలకమైన జీవితమే దేవుని నీతి. దేవుడి పట్ల విశ్వాసంతో కూడుకున్న నీతి. అయితే మరి మనం అలా లేము, నేర్చుకోరంటారు. నిజమే కదండి. వారం వారం వాక్యాలు చెప్తుంది ఎందుకంటే వెళ్ళిపోవడానిక? హరికథ కాలక్షేపమా? బుర్రకథ ఇదేదైనా చెప్పండి. లేదంటే ఇదేనా లైవ్ షో కామెంటరీయా? క్రికెట్ గురించి కానీ బాక్సింగ్ గురించి అని మీరు విని ఎంజాయ్ చేయడానికి. ఇదేంటండి? ఇది దేవుని వాక్యం, ఆత్మను రక్షించే వాక్యం, మన జీవితాలను వెలిగించే వాక్యం, రాబోయే జీవితాన్ని కొరకు మిమ్మల్ని తయారు చేసే మాటలు, రాబోయే భవిష్యత్తు కొరకు పునాది వేసుకునే మాటలు. ఈ మాటలను మీరు నేర్చుకోవాలదా? నేర్చుకుని మీరు అందరూ ఎలా ఉండాలి? నిజంగా మీరు నేర్చుకున్నారండి. మీరు నేర్చుకుని కాబట్టి మన గుడ్ ఫ్రైడే రోజు చాలా చక్కగా మాట్లాడారు. మనందరూ చాలా సంతోషం అనిపించింది. కాలంలో కూడా చూస్తే మీరు అందరూ ఎలా ఉండాలి? హెబ్రీపతులు ఉన్నట్టు కదా, బోధకులే ఉండాలి. ఉన్నారు కదా, మరి ఎందుకు మళ్ళా నేర్చుకున్నది ఏం చేసినట్టే అవసరాన్ని బట్టి వాడుతున్నారు, కానీ ఎల్లప్పుడూ కూడా దాన్ని ఏం చేయట్లేదండి, మీరు వాడట్లేదు. అది పెద్ద మైనస్. చేయండి. అంటే దేవుడు తన ఆలస్యాన్ని గురించి దేవుడు తన వాగ్దానం గురించి ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. ఎప్పుడు ఆలస్యం చేయడు. ఎప్పుడైనా ఆలస్యం చేసేటంటే అందులో దీర్ఘశాంతి చూపిస్తున్నాడు. ఆయన టైం ఇచ్చాడు. ఆ టైం పర్టికులర్ ఇదని చెప్పి రాలేదు. ఆయన టైం వస్తానన్నాడు అంతే. వస్తానని ఆయన ఎప్పుడైనా రావచ్చు. నీ ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధంగా ఉన్నావా ఈ రాకడ సమయాల్లో? ఎందుకంటే ఒకవైపు కరోనా హెచ్చరిల్లిపోతుందండి, చాలా సైలెంట్గా పెరిగిపోతుంది. మొదటిసారి కరోనా స్ప్రెడ్ అయ్యింది, దాన్ని చాలా బాగా కట్టడి చేశారు. ఇప్పుడు ఎవరు కట్టడి చేయలేదు. మీ కర్మ మీరు కాపాడుకుంటారని వదిలేశారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తుందో తెలియదు, అసలు ఎవరిలో ఉందో తెలియదు. ఎందుకంటే మనం సువార్త చేసిన ఈ ప్రాంతంలోనే కేసు ఉందనేసే వరకు నాకు తెలియదు. చూసారు ఎంత డేంజరస్ పొజిషన్ ఉండో మీకు అర్థమైందో లేదో కానీ, ఎంత డేంజరస్ పొజిషన్లోని ఒకవేళ దురదృష్టవశాత్తు మరణం కనుక ఆహ్వానం పలికింది అనుకున్న పరిస్థితి ఏంటంటే మీ జీవితం ఏమవుతుంది అంటే నాశనం అయిపోద్ది కదా. ఎప్పుడు సిద్ధంగా ఉంటారు రాకడ కోసం, ప్రభు కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అంటే ఎప్పుడు దేవుని సేవలను బుర్రపెట్టేస్తారండి. ఎప్పుడు దేవుడి కోసం పరిగెడతారు. ఎప్పుడు మన పనులని ఉంటే బతకడానికి ఇది, కానీ ఇదే మన బ్రతికైతే కాదు. మన బ్రతికి ఎక్కడ ఉంది? మన జీవం ఎక్కడ దాచబడి ఉందట? పరలోకమందు దేవుని ఎదుట దాచబడింది మన జీవం. ఆ జీవం కోసం మనం పరుకులాడతానికి, ఈ జీవం కోసం కాదు. కాబట్టి ఆలోచించేయండి.
అసలు ఆయన ఎవరూ నశించిపోకూడదని చెప్పే ఆలోచన చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన రావడం లేట్ అవుతుంది కదా, ఈలోగా నేను ఎలాగైనా బతకొచ్చు, లాస్ట్ మినిట్లో సిలువ మీద దొంగలా మారిపోతాను అనుకుంటే ఛాన్స్ లేదు. ఇంకో మాటలో చెప్పాలా, అసలు దేవుడు తన ప్రణాళిక ప్రకారంగానే నిన్ను ఇంతకాలానికి ముందే నువ్వు రక్షింపబడాలి, ఎంతకాలం నువ్వు నా కొరకు సేవ చేయాలి, ఈ కాలం తర్వాత నా దగ్గర రావాలని అనుకున్నాడు. మన పట్ల ఆయన ఉద్దేశం అదే కదా. మరి మనం ఏం జరుగుతుందని చెప్పండి. మీరు ఇప్పుడు రక్షణ పొంది చాలా ఏళ్ళు అయిందా? రక్షణ పొందుతూ ఉన్నారు కదా. ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయ్యి, 3 ఏళ్ళు అయ్యాయి కదా. ఇంతకాలం ఏం పని చేయలేదా? ఏం చేస్తున్నావు దేవుడి కోసం? మీరు రక్షించబడుతూ ఉండాలంటే ఎదుటిని రక్షిస్తూ ఉండాలి. మీరు రక్షింపబడతా ఉండాలంటే ఎదుటిని మీరు రక్షిస్తూ ఉండాలి. అలా ఉంటేనే కదా సిద్ధపడినట్టు. మీకున్న రక్షణ ఏమో పోయినాడు ఉంది, ఎదుటోడు ఏ రక్షిస్తారండి? అందుకే ఎవరు దేవుడి పని అంటే బొర్ర పెట్టట్లేదండి. ఆఖరి మాట ఒకటి చూపించి ముగిస్తాను. లోకాసువార్త 18 లోకాసువార్త 18 అధ్యాయం 8 వచ్చింది. లోకాసువార్త నుంచి 18 అధ్యాయం 8 వచ్చింది. లోకాసువార్త నుంచి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే, నీకోసమే కదా. దీర్ఘశాంతం అంటే ఆలస్యం చేస్తున్నాడు అని అర్థం. దీర్ఘశాంతం అర్థం ఏంటంటే అక్కడ ఆలస్యం, నీ విషయమే కదా. ఇక ఇప్పుడే కొట్టెట్టుకున్నారు పాపం, ఇక కొట్టెట్టుకున్నారు, చాలా లక్షలు అప్పులు చేసి కొట్టెట్టుకున్నారు. ఈ టైంలో కానీ నేను వెళ్తే నా పిల్లలు నా కోసం బతకల పాపం, మీరు అప్పులు తీర్చడం కోసం ఇప్పుడు పొరపెట్టేసేది. ఇప్పుడే కదా వీళ్ళు ఉద్యోగం జాయిన్ అయ్యాడు, ఏదో సంపాదించుకుందని. నేను కనుక ఇప్పుడే వెళ్ళాను అనుకో, వీటి సంపాదన సందర్లో ఉంటాడు, నరకానికి వెళ్ళిపోతాడు. సరే ఆగుతా, వీళ్ళే కదా ఇంకా చాలామంది అలాగే ఉన్నారు కదంటే దేవుడు మన అందరి కోసం ఆలోచిస్తున్నాడు. వారి విషయమే కదా. పదం చూసాను, నన్ను నొక్కాడు ఆ పదాన్ని అక్కడ. ఆయన దీర్ఘశాంతం గలవాడే అన్నాడు. చూడండి మళ్ళీ చూద్దాం మాట. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు, వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను అంటూ మళ్ళీ పదం ఇస్తుంది. కానీ అయినను చాలా మోస్ట్ డేంజరస్ వర్డ్స్ అండి. కానీ అయిన వచ్చిందంటే దాని తర్వాత ఏదో ఉందన్నమాట, డేంజరస్. అయినను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసుల్లో విశ్వాసం కనుగొనునా అన్నాడండి. ఈరోజు మనకు విశ్వాసం ఏ పాటిదో చూడండి. అంటే పరిచర్య ముఖ్యమా, మన పని ముఖ్యం అంటే ఇప్పుడు మనం దేనికి ఓడేస్తామండి? అక్కడే మన విశ్వాసం కనబడుతుందా లేదా చెప్పండి? అక్కడే మన విశ్వాసం కనబడుతుందా? అవును. అయినను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రావాలని అనుకుంటున్నారు మీరు. మనిషి కుమారుని గురించిన రాకడని గురించిన వాగ్దానం ఏమైంది? రావాలనుకుంటున్నారు. మరణాత అంటున్నాడు. రమ్ము ప్రభు యేసు అంటున్నావు. రమ్మన్నావు సరే, నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా లేదుగో సుమా, నేను వదిలి వెళ్ళిపోతా. ఇంట్లో అప్పుడప్పుడు అండి అలాగే చెప్తారు, ఈ టైం కల్లా రెడీ అయిపోవాలి, మీరు రెడీ అవ్వలేదో వదిలి వెళ్ళిపోతా చెప్తారు లేదా? డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టండి మా ఫంక్షన్కి ఏదో వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళు చెప్తారు, భార్యకి చెప్తారు, పిల్లలు చెప్తారు, నేను వచ్చే టైం కల్లా మీరు రెడీ అయిపోవాలి, మీరు ఇంకేం లేట్ చేస్తే మాత్రం తీసుకువెళ్ళను, లేదంటే వెళ్ళడం మానేస్తా అంటారు. నాకు తెలుసండి అలాంటి వాటికైతే మనం ముందే బయలుదేరిపోతాం. ఆయన ఎప్పుడొస్తారు ఎదురు ఫోన్ చేస్తాం, సార్ ఎక్కడున్నారు సార్, సువార్త సేవ అనుకోండి, నేను మిమ్మల్ని అడగాలంట. ఇంకా కొందరు అంటున్నారు తమ్ముళ్ళు, అన్యా వాళ్ళు ఎందుకు రాలేదు అడగన్యా, చిన్నపిల్లలు అడగడానికి. మీరు కిడ్స్ అయితే నేను అడుగుతా, మీరెవరో వయసు వచ్చిన వారు మేలు కీడులు అభ్యాసం చేస్తున్న వాళ్ళు, మీకు తెలుసు కదా దేని ప్రయారిటీ అవ్వదు, దేని ప్రయారిటీ అవ్వకూడదు. మళ్ళా మిమ్మల్ని అడిగేటండి, మళ్ళీ రికమెండేషన్ ఏంటి? బాబు 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 సువార్తకు రావు, నువ్వు రాకపోతే సువార్త అయిపోతుంది బాబు, నువ్వు రాకపోతే నీకు ముందు నశించిపోతారు బాబు, నువ్వు రాకపోతే ప్రభువు రాడు బాబు అని బతిమలాడాలా? ఏం చేయండి? విశ్వాసం ఉండాలి. ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఈరోజు మనకు ఉందా విశ్వాసం? ఆయన ఈ పట్ల ఎన్నో వాగ్దానాలు చేసాడు, నెరవేర్చాలనుకుంటున్నాడు. ఏది ఆలస్యం కాదు, ఇన్ టైంలో జరుగుతాయి. అవి జరగాలంటే నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి, నువ్వు దానికి రెడీగా ఉండాలి. ఉన్నావా? సిద్ధంగా ఉన్నారా? ప్రభు వాగ్దానాల గురించి ఆలస్యం అయిపోయిందని ఫీల్ అవుతున్నా కానీ ఆ ఆలస్యం వెనక నీ నిర్లక్ష్యం, నీ అలసత్వం, నీ అశ్రద్ధ, నీ అవిశ్వాసం, నీ భక్తిహీనత, ఇవన్నీ దాగి ఉండే లేదా?
ఇవన్నీ తాగండి. ఇవన్నీ మనం వదిలేసుకోవాలి. దేవుడికి ఇష్టంగా మారండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదు. నువ్వు మరణించే నాటికి దేవుడు నీకు ఇంకా గ్రేస్ పీరియడ్ ఇస్తాడో లేదో నాకు తెలియదు. ఆ టైంకి నేను ఈ క్షణమే మరణించి నేను దేవునితో పాటు ఉండాలనుకుంటాను అనే పౌలు గారు లాంటి కాన్ఫిడెంట్ మీలో రావాలి. మీ జీవితం ముగించినాడికి మీ విశ్వాసం మీరు ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే పౌలు అంటాడు, నేను ఇప్పుడే వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనుకున్నవాడు చెప్పగలరు, మిగతా వాడు ఎవడు చెప్పాడు. విశ్వాసంతో చెప్పగలిగిన మాటలని నీలో రావాలి. ఆ విశ్వాసం దేవుడి కోసం దేన్నైనా వదిలేసేసి, దేవుడి కోసం దేన్నైనా లెక్క చేయక పరిగెత్తే స్థితి రావాలి. అప్పుడే కదా మీరు అందరూ నిలబడతారు విశ్వాసంలో. కాబట్టి కరోనా చాలా సైలెంట్గా వస్తుంది. చాలామంది జీవితాలు రోజు రోజుకి చాలా వైలెంట్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ పరిస్థితులు రోజు రోజు తెగజారిపోతాయి. గత ఏడాది కంటే రాబోతున్న ఏడాది, లేకపోతే ఈ ఏడాది పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ఈ ఉండబోతున్న పరిస్థితి అంటే లాక్డౌన్లో పెట్టరు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆలాపన. ఏ ఆలాపన? ఏడుపు. ఏ కుటుంబంలో ఎప్పుడు ఎలా చుచ్చురేగుతో తెలియదు, ఎవరికి ఎప్పుడు ఏ రకమైన సమస్య వస్తుందో తెలియదు. ఈ టైంలో నిజంగా దేవుడి కోసం నిలబడాలంటే సామాన్య విషయం కదా. నీ విశ్వాసం ఎంత రేంజ్లో ఉంటే, దేవుడు అనుకున్నంత స్థితిలో ఉంటే కానీ, లేదంటే నువ్వు మాత్రం సాధించలేవు పరలోకాన్ని, నువ్వు చేరుకోలేవు. కాబట్టి అలా వెళ్ళాలంటే నీ కోసం ఆలోచన చేస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యం అయిపోయింది, నువ్వు బాధపడుతున్నావేమో వాగ్దానాల కోసం. లేదు, నీ జీవితం బాగోలేదని వెయిట్ చేస్తున్నాడు. మార్చుకుందాం, ప్రభువుకి ఇష్టంగా మారుదాం. ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని మయంపరచడానికి, ప్రభువుకి సంతోషపరచడానికి మన లోపాన్ని అధిగమిద్దాం. ఇదే మంచి తరుణం, ఇదే మంచి అవకాశం. మన ప్రాణం ఇంకా మనలో ఉంది, మనం ఇంకా భూమి మీద గింజలు తింటున్నాం. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి, రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు ఆలోచించాడు అనుకున్న విధంగా దేవుడు తన వాగ్దానాలతో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన ప్రణాళికలో నువ్వు క్రియాశీలకం కావాలి. తన ప్రాణంలో ఒక ప్రముఖ పాత్ర, ప్రముఖ భూమికి అంటారు, ప్రముఖంగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడంటే తను ఉద్దేశించిన ఆలోచనలన్నీ జరిగిస్తాడు. నీ కోసం ఎస్పెషల్గా దేవుడు ఆగుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు మారుతావేమో అని చూస్తున్నాడు. మారవా? దేవుడు చెప్పాడు అక్కడ యెషయా గ్రంథం 26:10, దుష్టులకు తన దయ చూపించినను వారు తన నీతిని నేర్చుకున్నారు అన్నాడు. అలా నేర్చుకొనరు అనే కాకుండా నేర్చుకునేవారుగా, తిరుగుబాటు చేసేవారులారా, నేను మాట ఇచ్చా నెరవేరుస్తాను అంటాడు. ఆయన మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. అలా తిరుగుబాటు చేయకుండా ఆయన లోబడే విధంగా ఉందాం. మన దేవుడు మాట ఇచ్చిన వాడు మాట నెరవేర్చగల సమర్థుడు. కాబట్టి నీ ప్రాణాలని మృత్యువు నుంచి తప్పించిన వాడు, ఈ లోకంలో పాపశాపాల నుంచి, ఈ లోకంలో వ్యాధి బారి నుంచి తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తావా? ఆయన దగ్గరికి వెళ్తావు. అదే కృతనిశ్చయంతో బ్రతుకు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, ఆడంబరాలు, ధన సంపదలు ఇవేవి కాదు. దేవుని సంపాదించడం కోసం ప్రతిరోజు ప్రయాసపడు. దేవుడున్న లోకాన్ని తప్పకుండా చేరుకుంటాం. దేవుడితో పాటు మీరు సంతోషంగా ఉంటారు. ఆ న్యూయార్క్ సిటీలో డబ్బు పనిచేస్తున్నాడు అని చూసినా మీకు రావాలని ఆలోచన. మీ దగ్గర దాచుకున్న డబ్బు కరోనాతో కబలించేది ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా, పడేయడమే. నిన్న ఎవడో సినిమా యాక్టర్ చచ్చిపోయింటే ఏం చేశాడు? ఆడ ఆస్తి తీరలేదు అట్లా అభిమానులు తీరుస్తారట. ఏంటి ఈ ఆస్తి తీర్చడానికి వాళ్ళ అభిమానులు ఉన్నారు, కానీ దేవుడు ఆస్తి తీర్చడానికి నువ్వే ఉన్నావు. దేవుడు తన ఆస్తి తీర్చడానికి ఎవరు నిలబెట్టాడు? నీకు నాకు చచ్చిపోయిన మనకి అవకాశం ఇచ్చి మళ్ళీ బ్రతికించి తన ఆశలు నెరవేర్చమని ఇచ్చాడు. అలా నెరవేరిస్తే నీ ఆశలన్నీ కూడా ఏం చేస్తున్న దేవుడు, నీ కోసం ఇచ్చిన దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా ఏం చేస్తున్న దేవుడు నెరవేరుస్తాడు. అలా నెరవేర్చేయాలని నేను మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అలా నెరవేర్చబడే విధంగా మీరు ఉండాలని దేవుని ఎదుట ఒక నిర్ణయం తీసుకోగలరా? దేవుడు తన వాగ్దానాలన్నీ నీ పట్ల స్వతంత్రింపజేసేలాగిన నువ్వు విశ్వాస జీవితాన్ని ఎప్పటికైనా సరి చేసుకోగలవు. ఎప్పటికైనా దేవుని కొరకు పనిచేసే ఒక గొప్ప సాధనగా ఆయన చేతిలో ఒక పాత్రగా వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? చూద్దాం. ఎందుకంటే మన ముందు చాలా పనులు ఉన్నాయండి దేవుడి కోసం చేయడానికి. మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో, మీరు ఏ రకంగా తండ్రి సేవని మీ భుజాలపైన ఎత్తుకుని దేవుని గణపరుస్తారో దాన్ని బట్టి కదా దేవుడు మీ గురించి తన ఎదుట మీ కొరకు మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని సిద్ధించి ఇచ్చాడు. దాన్ని ఎందరూ స్వతంత్రించుకుంటారో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం అండి. ఎవరైనా ప్రార్థించండి.